ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఇన్నాళ్ళు ఆడింది సరిపోదా? తిట్టు బాబు, కోపం వస్తే కొట్టు, కానీ మమ్మల్ని మాత్రం అర్థం చేసుకో. మేమెందుకు బాబు నీ కోపరంలో చిచ్చు పెడతాం? కొత్త నాటకాలు ఆడుతూ మీ తారు మీరు చూసుకోండి. నానమ్మ కాబట్టి వదిలేసింది, అదే నేనైతేనా? నువ్వు కాబట్టే బాబు నేను నీకు నిజం చెప్పాలని వచ్చాను. నిజమేంటి? నీ భార్య నిన్ను మోసం చేస్తుంది కైలాష్. ఏంటి ఏంటన్నావు? నరికేస్తాను. నరికే బాబు, నరికే. ముక్క ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసాయి. కానీ ఇదే నిజం బాబు. రై, నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా చస్తావురా, చస్తావు. కైలాష్ బాబు, బాబు డాక్టర్స్తో నీకు ప్రాబ్లం ఉందని చెప్పించింది మేమే. కంగ్రాచులేషన్స్ ప్రియా, వెల్కమ్ టు అవర్ న్యూ హోమ్. మీకు కూడా శ్రీవారు. ఏంటి ప్రియా, ఇల్లు విడిచి వచ్చేసావని ఫీల్ అవుతున్నావా? ఉండదా మరి? మీ పిన్ని అలా మాట్లాడటం ఎంత దారుణం శ్రీవారు. మిమ్మల్ని అసలు ఆవిడ ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఆవిడ్ని నేను కూడా ఒకప్పుడు అర్థం చేసుకోలేదు కదా ప్రియా. కానీ మీరిప్పుడు మారారు కదా. ఆవిడ కూడా మారే రోజు తొందరలోనే వస్తుంది. నాకేం అలా అనిపించడం లేదు శ్రీవారు. మనం వచ్చేసినందుకు ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రియా, బంధాలను అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. కావాలంటే చూడు, ఆవిడే మనల్ని తొందరలో పిలిచే రోజు వస్తుంది. సరే శ్రీవారు, మీకు కాఫీ కల్పిస్తానండి. ప్రియా, ఆ కాఫీలో పంచదార వేయకు. ఎందుకు శ్రీవారు? నీ ప్రేమ ఉందిగా, అది సరిపోతుందిలే. అబ్బో శ్రీవారు, మీరు డాక్టర్లు మాయగాళ్ళు. ప్రతిదానికి మీ దగ్గర మందు ఉంటుందిలేండి. నాకు మాత్రం ప్రతిదానికి నువ్వే మందు. అలాగా? అలాగే. నా నవ్వంటే మీకు అంత ఇష్టమా శ్రీవారు? నీకన్నా నీ నవ్వే బాగుంటుంది. పొగుడుతున్నారా తిడుతున్నారా? ప్రేమిస్తున్నాను. నమ్మొచ్చా? నమ్మకం. ఆస్వాదించు. మీ ముహూర్తం మీదే మా వంశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అలాగే మంచిది మంచిది. 10,116 10,01,116 ఇస్తా వారసుడు పుట్టాక. మంచిది పంతులు గారు, ఉంటానుంటాను. అమ్మయ్యా, ముహూర్తం కుదిరింది. నా బెంగ తీరింది. ఇక పూలు పళ్ళు స్వీట్స్ అన్ని తెప్పించాలి. అమ్మమ్మా, మీరేం కంగారు పడకండి. మా రూమ్ ని నేనే డెకరేట్ చేసుకుంటాను. దానికి ఆల్రెడీ నేను ప్రిపేర్డ్ గా ఉన్నాను. చూడ్రా, ఆడపిల్లంత చురుగ్గా ఉందో. నువ్వు ఉన్నావు, మనసులో ఉన్నవి చెప్పు. నీలో నువ్వే దాచుకుంటావు. సర్లే, ఇదిగో రాధికైనా ఈ విషయంలో ఫాస్ట్గా ఉంది. వాడసలే మొహమాటస్తుడమ్మా. ముద్దైనా మురుపు అయినా నువ్వే చూసుకోవాలే మనవరాలా. ఓ మమ్మా. ఏమిట్రా ఆ మొహం ఏంటి అలా ఉంది? మొన్నటిదాకా నా భార్య నన్ను పట్టించుకోవట్లేదని బాధపడ్డావు. ఇప్పుడు అది ముందడుగు వేశాక నువ్వెందుకు వెనకబడిపోయావు? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నీ పెళ్ళాన్ని కబుర్లు చెప్తూ కాలక్షేపం చెయ్యి. వెళ్ళు వెళ్ళు. అయ్యో, వీడి సిగ్గు తగలయ్యా. బామ్మా,
సారీ బామ్మ, నది మట్టి బుర్ర, కంటికి కనిపించింది నమ్ముతాను కానీ అంతరంగం తెలియదు నాకు. అనవసరంగా నేను ఏడిపించాను. నేను నువ్వు అన్నందుకు ఏడవలేదే. ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏమిటా అని ఏడ్చాను. అమ్మమ్మ వదిలే, ఇది తాత్కాలికమే, శాశ్వతమేం కాదు. మళ్ళీ ఏదో ఒక రోజు అందరం కలిసిపోతాం. అదే నా ఆశరా మనవడా. కాని నేనుండగా ఆ ఆశ నెరవేరుతుందో లేదో. అమ్మమ్మ బామ్మ, ఏం మాట్లాడుతున్నావు? అలా మాట్లాడుకు, నీకేం కాదు. అవునులే, పాపి చిరాయువు అంటారు కదా. ఏమిట్రా మనవడా? నవ్వమ్మమ్మ. నవ్వుతానులే. అయ్యయ్యో సిగ్గు. మోహన్ చూడు. మరి లేకపోతే ఏమిటే? కడుపు తెచ్చుకునే పనిలో పడవే అంటే ఇలా కడుపు నింపే పని పెట్టుకున్నావేంటి? ఏంటమ్మమ్మా, ముహూర్తం అవ్వకుండా ఎలా? కనీసం ముహూర్తంలో సరసాలాడాలనే ఆలోచనైనా ఉందా? ఆయన సరసం, అది హాస్యం. వాడంతేలే, తాత పోలిక. ఆయనతో నేనెంత పడ్డానో నీకేం తెలుసు? ఏమైందమ్మమ్మా? హ, ఏం చెప్పనులే నా బాధ. మాదంతా ఓ విచిత్రమైన ప్రేమ కథ. హ, అదంతా నీకెందుకులే, నేను పడ్డ దాంట్లో నువ్వేం పడ్డావని. అందుకేగా మీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు ఉపయోగపడుతుంది. ఏమండి, లంచ్ రెడీ. రండి. అమ్మమ్మ కూర్చో. రారా మనవడా, నీ భార్య నీకోసం చాలా చేసింది చూడు. చూశాను నానమ్మా, ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు. చూసావా అమ్మమ్మ, సెటర్ కూడా ఎంత సైలెంట్ గా వేశారో. ఇది మీ మనవడు అంటే. ఏంట్రా మూడీగా ఉన్నావు? ఏం లేదు నానమ్మా, ఏం అర్థం కావడం లేదు. అదే ఏం తినాలో అర్థం కావట్లేదు అంటున్నాను. అదా, నేను ఇంకా ఏదైనా సమస్య ఏమో అనుకున్నాను. సమస్య రాతిక, కానీ ఆ ప్రాబ్లం నిజం కాకూడదని నా ఆవేదన. నిజమైతే నేను తట్టుకోలేను. ఏంట్రా, నీ భార్య అంత ప్రేమగా చేస్తే ఆ ఆలోచన ఏంట్రా? తిను. నువ్వు వడ్డించమ్మా, వాడు అలాగే అంటాడు. ఏమండి, ఈ స్వీట్ తీసుకోండి, చాలా బాగుంది. ఏం ప్రియా? ఐఎమ్ సారీ శ్రీవారు.
గోవాకి వెళ్దామా? వద్దు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. పోనీ కేరళలో బోట్ హౌస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఓకే కదా? నువ్వెక్కడికంటే అక్కడికి, నాకేం ప్రాబ్లం లేదు. సరే అయితే ముందు కన్యాకుమారి వెళ్దాం, సన్ రైజ్ చూద్దాం. ఆ తర్వాత అలంపి వెళ్దాం, బోట్ హౌస్ తీసుకుందాం. నైట్ అలా లేక్ మధ్యలో బోట్ ఆపి నిండు చంద్రుడిని చూస్తూ కబుర్లు చెప్పుకుందాం. ఇటు సూర్యుడు అటు చంద్రుడు, ఇద్దరు ఒకే రోజు కవర్ అయిపోతారు. ఏమంటారు? నీ ఇష్టం, నువ్వు చెప్పు, నేను వింటాను. సరే, వింటానంటే నేను చాలా చెప్తాను, పర్లేదా? పర్లేదు. సరే అయితే వినండి. కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూస్తే నువ్వా లేక నేనే నువ్వా. ఏం ఆలోచిస్తున్నావు కైలాష్? హే, కంగారు పడుకో. నువ్వు నేను ఒక్కటే, కాకపోతే నువ్వు బయట, నేను లోపల ఉంటాం. నీ అంతరాత్మని కైలాష్. నీ మనోవేదన తట్టుకోలేక ఇలా బయటకొచ్చాను. రాధికని అనుమానించలేక, ఆ చలపతి చెప్పింది నమ్మలేక నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు. అసలు ఏం చేయాలని నీ ఉద్దేశం? అది తెలిస్తే నువ్విలా బయటికి ఎందుకు వస్తావు? కరెక్టే కదా? ఒక పని చెయ్యి, అనుమానం తీర్చేసుకో. ఎలా? ఆ డాక్టర్ని కలు, నిలది, నిజం తెలుసుకో. వద్దు, వాళ్ళని నేను కలిశానంటే రాధికని నేను అనుమానించినట్టే. ఇప్పుడు మాత్రం అనుమానించడం లేదా? నేను నీ అంతరాత్మని కైలాష్. నా దగ్గర నువ్వేమీ దాచలేవు. నీకు తెలియకుండానే నువ్వు రాధిక మీద డౌట్తో ఉన్నావు. మే ఐ కమ్ ఇన్, డాక్టర్? ఎస్, కమ్ ఇన్. కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నేనెవరో మీకు తెలీదా? తెలీదండి. నేను తెలియదు, కానీ నా ప్రాబ్లం తెలుసు, అంతేనా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? నా పేరు కైలాష్. నేను రాధిక భర్తని. ఓ, రాధిక మీరా? ఎలా ఉన్నారు? నా ప్రాబ్లం ఏంటి డాక్టర్? ప్రాబ్లం అంటే అసలు ప్రాబ్లం ఉందా లేదా? అది మీ వైఫ్ని ఒకసారి కనుక్కోండి. తను చెప్పొద్దు అంది. నేను బయట కనుక్కున్నాను. నాకు ప్రాబ్లం ఉంది అని నేను వాడే మెడిసిన్ని బట్టి తెలిసింది. ఓ, అలాగా? కానీ నాకు క్లారిటీ కావాలి. చెప్పండి. అసలు నిజంగా నాకు ప్రాబ్లం ఉందా, లేక ఎవరైనా అలా చెప్పమన్నారా? అంటే అలా ఎందుకు చెప్తామండి? ఉంటేనే ఉందని చెప్తాము. నాకు ఓపిక లేదు డాక్టర్, ప్లీజ్ నిజం చెప్పండి. దయచేసి మీతో లేని రోగం ఉన్నట్టు చెప్పమన్నది ఎవరో చెప్పండి. ప్లీజ్ డాక్టర్, రాధిక చెప్పమంది అని మాత్రం చెప్పకండి. సార్, రాధిక గారు చెప్పమన్నారు సార్. నో, నేను నమ్మను.
సంసారాలు సరిగా చేయరు కానీ వచ్చాడండి బెదిరించడానికి. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుందో ఇతను వద్దంటుంది. ఇష్టం లేనప్పుడు కలిసి ఉండటం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏమండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, మీరు వచ్చి పికప్ చేసుకోండి. వస్తున్నాను. ఇదేంటి, ఈయన వేరే కార్లో వచ్చారు? ఈయన బైక్ ఏమై ఉంటుంది? డౌటే లేదు ప్రియా, మెంటల్ డాక్టర్ దగ్గర నీకు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. అప్పటిదాకా నువ్వు మారు. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన పని లేదు. నువ్వు డాక్టర్ అమ్మకి దూరంగా ఉంటే చాలు. ఏమన్నావు? ఏం లేదు శ్రీవారు, వంట ఏం చేయమంటారు అని అడుగుతున్నాను. సార్, కైలాష్ గారివి టెస్ట్లన్నీ అయిపోయాయి. రిపోర్ట్స్ అన్ని ఈవినింగ్ కల్లా వస్తాయి. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. రేయ్, బాధపడకురా, నీ వైఫ్ నిన్ను చీట్ చేయదు. ఆ నమ్మకంతోనే టెస్టులు చేయించుకున్నానురా, కానీ భయంగా ఉంది. రేయ్, ఇప్పుడు తను నీతో బాగానే ఉంటుందని చెప్పావుగా, పైగా హనీమూన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇంకేంట్రా ప్రాబ్లం? మరి ఆ డాక్టర్స్ ఎందుకు అలా చెప్పారు? అది నిజమని నువ్వెలా చెప్పగలవు? రిపోర్ట్స్ వచ్చేదాకా నీ హోప్ని కోల్పోవద్దురా. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ రా. రాధికతో సంతోషంగా ఉండాల్సిన నేను తన మీద డౌట్తో ఇలా చేయాల్సి రావడం బాధగా ఉందిరా. బాధపడకురా, నార్మల్గా ఉండు. అయిన కారణం తెలుసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నావు గానీ రాధికతో తెగదెంపులు చేసుకోవడానికి కాదుగా. దాన్ని చూస్తే దాని చూపు ఎప్పుడు మీ మీదే ఉంటుంది. అది నాకు మాత్రమే తెలుస్తుంది. హే, కళ్ళు పోతాయి. దర్శనికి పెళ్ళయింది. అయితే మొగుడు వెంట తిరగమనండి, మీ వెంట తిరగడం ఏంటి చండాలంగా? ప్రియా, నా బైక్ చెడిపోతే తను నాకు లిఫ్ట్ ఇచ్చింది, దానికి అపార్థం చేసుకుంటున్నావేంటి నువ్వు? అది లిఫ్ట్ ఇవ్వలేదు, నా దగ్గర నుండి మిమ్మల్ని షిఫ్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంది. అయ్యో రామ రామ, నీ కోరోజనంతో నేను చచ్చిపోతున్నాను. మీరు రామా రామానే, అదే మిమ్మల్ని కృష్ణ కృష్ణ అనేలా తయారు చేస్తుందేమోనని నా భయం. ఏ, నీకు అనుమానం అనే వైరస్ సోకిందే, అందుకే వైల్డ్ థాట్స్ వస్తున్నాయి. అయినా ఇదంతా ఓల్డ్ లేడీ ట్రైనింగే కదా, అదే మా అమ్మమ్మ. మీరు బామ్మని ఎందుకంటారు? నీకు కోపం వచ్చినప్పుడు మాత్రం చీపురు తిరగేయడం తప్పు కాదు, నా కోపం వస్తే మాత్రం మాట్లాడడం కూడా తప్పే, అంతేనా? సర్లేండి శ్రీవారు, రండి భోంచేద్దాం. కడుపు నిండిపోయింది, నువ్వు వెళ్ళి మెక్కు. మీకోసం చాలా చేశాను. అవునవును, చాలా ఎక్కువనే చేసావు, ఇందాక చూశాను కదా. అది కాదు శ్రీవారు, గుత్తొంకాయ, సాంబారు, ఆలు ఫ్రై. బేజా ఫ్రై చేయకుండా వెళ్ళు వెళ్ళు. ఏ చేయదులు వెళ్ళే. శ్రీవారు, రాన్లేండి రాక్షసి గారు, ప్లీజ్ అంటున్నాను కదా.
సోప్ వేసింది చాలంటున్నాను కదా ఆ? ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావు ప్రియా? ప్రియా ఏయ్, ప్రియా ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు? సోప్ వేశాను కదా, జారిన నేను మీ వల్ల పడ్డాను. అబ్బో, నువ్వు కనిపించేంత తింగరదానివేం కాదు. మీరు మాత్రం తక్కువ ఏంటి? హా, అవునా? అవును కదా శ్రీవారు. ఏయ్, మా సారీ శ్రీవారు. రాములమ్మ, రాములమ్మ, ఏంటమ్మగారు? ఏంటే నీ నత్తనడక? త్వరగా రావచ్చు కదా. లోపల హల్వా చేసి పెట్టాను, వెళ్ళి అమ్మగారు రూమ్లో పెట్టు. ఏంటమ్మగారు అంత తొందర? కైలాష్ బాబు గారు ఇంకా రాలేదు కదా. ఇవన్నీ తీసుకెళ్లి ఎవరికి చేస్తారు శోభను? మంచానికి దుప్పట్లకా? నిజంగా నీకు బుర్ర లేకపోతే సరే. ఆ గదిలోకి వెళ్ళాలంటే సిగ్గేస్తుందండి. నా ఫస్ట్ ఎయిడ్ గుర్తొచ్చేస్తుందండి బాబు, నేను వెళ్ళను. పోవే, పోయి చేసుకోపో. ఇప్పటికే 3 కన్నారు. నువ్విలాగే సిగ్గుపడుతూ మెలికలు తిరిగావనుకో, ఇంకో 6 కంటారు. అప్పుడు మీకు కావాలి పని మనిషి. అయ్య బాబాయ్, కైలాష్ బాబు గారు వచ్చేసారు, నాకు సిగ్గేస్తుంది. ఓసి నీ సిగ్గు మొగ్గలయ్యా. ఇటివ్వండి. ఎక్కడికి వెళ్ళారండి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు మీరు. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? దిష్టి తగలకుండా ఏమవుతుంది? కాస్త ఉప్పు తీసుకురా, దిష్టి తీస్తాను. సరే అమ్మమ్మ, తెస్తాను. రా నాన్న, కూర్చో. రాధిక, ఇటివ్వు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి, ఆఖరికి నా దిష్టి కూడా పోవాలి. ఎవరి దిష్టి వాళ్ళకే తగలాలి. తూ అనరా. చెప్పానా నా దిష్టి కూడా ఉంటుంది అని? అందుకే ఈ ఆవలింతలు. మీ దిష్టి మంచిదేలే అమ్మమ్మ. దిష్టికి మంచి చెడుండదు, ఏదైనా ప్రభావం చూపిస్తుందంతే. నిజమే బామ్మ, ఎవరో బాగానే దిష్టి పెట్టారు, అది తెలుస్తుంది నాకు. చెప్పానా? ఇప్పుడు తేలిగ్గా ఉంటుంది చూడు. వీడున్న ఆ బంగారమే. అయ్యో, మళ్ళీ నా చూపే పడింది. ఏంటమ్మమ్మా, మా ఆయన చూడ్డానికి హీరోలా ఉంటాడు, రోజు చూడాలనిపిస్తుంది. అంటే నేను రోజు దిష్టి తీయాలా? తీయాలి మరి. మీకిది మూఢనమ్మకం కావచ్చు, మాకు తెలుసు దీని ప్రభావం. చూపు సరిగ్గా లేకపోతే
రిపోర్ట్లో ఏమొస్తుందో ఏంటో. ఖచ్చితంగా నాకు ప్రాబ్లం ఉందనే రావాలి. నా రాధిక ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అవ్వాలి. మా ఆయన ఫోన్ చెక్ చేస్తే వద్దులే, తప్పు, అలా చేయటం కరెక్ట్ కాదు. ఏం చేద్దాం? బామా, పోనీ పోలీసులకి ఫోన్ చేసి ఈ అన్నోన్ నెంబర్ ఎవరితో తెలుసుకోవడానికి ట్రై చేస్తే? ఒసే పిచ్చిదానా, పోలీసుల దాకా వెళ్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఇది నీ కాపురానికి సంబంధించిన విషయమే. దీన్ని గుట్టుగా పరిష్కరించుకోవాలి గాని ఆ గుట్టుని రచ్చ చేసుకుంటారా ఎవరైనా? నువ్వు నీ తెలివి. అదే కరెక్టే బామ్మా. పోనీ డబ్బులిచ్చి ఎవరైనా డిటెక్టివ్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది? నీ మొహల్లా ఉంటుంది. అమరగాని కనిపించాడంటే విడాకుల కోసం వాడు లాయర్ని పెట్టుకుంటాడు. బామ్మా, ఓసే, అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఇంతకీ అసలు నువ్వే ఏదో ఒక ఆలోచన చెప్పి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. కాసేపు ఆగొచ్చు కదా. నువ్వు నన్ను పిలిచిందే సలహా ఇవ్వడానికే కదా. మరి నన్ను ఆలోచించుకొనివ్వకుండా నువ్వే ఏదో ఒకటి వాగుతూ ఉంటే అసలు నా బుర్ర ఏం పని చేస్తదే? నువ్వు కాస్త మౌనంగా ఉంటే నేను ఏదో ఒక ఐడియా ఇస్తాను. నువ్వు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టకు, సరేనా? అవునే, ఒక పని చేస్తే. బామా, పని చేయడం పక్కన పెట్టు. ముందు నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్తాను విను. నీకు నువ్వే ఆలోచించుకోవడానికి నన్నెందుకు పిలిచినట్టే? చాలే, వెనక చేస్తానా? చెప్పు. నేను ఫస్ట్ టైం మా ఆయన్ని మా మేనమావ కూతురు పెళ్లిలో చూశాను. అయితే నాకు డౌట్ వచ్చి నేను ఆయన దగ్గరికి వెళ్లి మీరు ఎవరి తరపున వచ్చారని అడిగితే ఆయన అమ్మాయి తరపున అని చెప్పారు. అదేంటి, మేం అమ్మాయి తరపు వాళ్ళమే, మీరెవరో మాకు తెలియదు అని చెప్పాను. మీరు మా బంధువులు కాదే అనగానే అప్పుడు అబ్బాయి తరపున వచ్చానని చెప్పారు. ఆయన మాటల్లో తడబాటు గమనించి అక్కడికాయన ఇంకేదో పని మీద వచ్చారని అప్పుడు అర్థమయ్యి గట్టిగా నిలదీశాను. హలో రే, రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయిరా. రే రే, నాకు ప్రాబ్లం ఉంది కదా. రాధిక ఏం తప్పు చేయలేదు కదా? హలో రే, మౌనంగా ఉన్నావేంట్రా? నువ్వు చెప్పే మాట కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? రే, దయచేసి నాకు ప్రాబ్లం ఉందని చెప్పరా. రే, దయచేసి నాకు ప్రాబ్లం ఉందని చెప్పరా. నువ్వు లేదని చెప్తే నేను తట్టుకోలేనురా. ప్లీజ్ రా, త్వరగా చెప్పు. టెన్షన్తో నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి, చెప్పు. సారీరా కైలాష్. అంతేకాకుండా రాధికని ఖచ్చితంగా ఈ విషయంలో నిలదీస్తాడు. రాధిక ఎలాగో సమాధానం చెప్పలేదు.
కాబట్టి కైలాష్ తనతో కలిసి ఉండలేక వాళ్ళ బంధం తెంచుకునేదాకా వెళ్తాడు. ఇదంతా తలుచుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీనాథ్. ఇది జరగడం కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. నిప్పు రాజేశాం కదా, కొంపంటుకోవడం ఖాయం. సరే, మరి ప్రియ వాళ్ళ పరిస్థితి ఏంటి? దాన్ని మాత్రం ప్రశాంతంగా ఎందుకుండనిస్తాను? కాల్ చేసి దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తాను చూడు. ఏయ్, నీకు పని పట్టలేదా? ఎన్నిసార్లు చెప్పినా చేస్తావండి నువ్వు. చూడు, ఈ జన్మలో నేను నా భర్తను అనుమానించడం అనేది జరగదు. అనవసరంగా నీ టైం వేస్ట్ అవ్వడం తప్ప నీకు బొరిగేది ఈ ఉండదు. కాబట్టి ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు, అర్థమైందా? అర్థం కావాల్సింది నీకు కదా ప్రియా. ఎన్ని రోజులని నా భర్త అని అతన్ని వెనకేసుకొచ్చి నీ అనుమానాన్ని కప్పిపుచ్చుకుంటావు? పైగా నువ్వు నా భర్త మీద నాకు అనుమానం లేదు అని ఎంత మొత్తుకున్నా లోపల ఆ అనుమానం తేల్చుకోవాలని ఎంత ఆరాట పడుతున్నావో నాకు మాత్రమే తెలుసు. నీ శ్రేయోభిలాషిగా నీకొక విషయం చెప్పనా? నీ భర్త వల్ల నీకు కష్టం తప్పదు. నీ మనసులో నీ భర్తని దేవుళ్ళ కొలుస్తున్నావు కదా, కానీ అదే మనసు నీ భర్త వల్లే గాయపడుతుంది. నిజం తెలిసిన రోజు ఆ మనసు ముక్కలవడం ఖాయం. ఆ బాధ నువ్వు భరించలేవు ప్రియా. అందుకే అంత దూరం తెచ్చుకోవద్దు అని హెచ్చరిస్తున్నాను. వెళ్ళి నీ భర్తని నిలది, అప్పుడే నీ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ వల్ల నా మనసులో అనుమానం కలుగుతుందేమో, కానీ ఆ అనుమానం వల్ల నేను నా భర్తని దూరం చేసుకుంటానని మాత్రం నువ్వనుకోకు. నీ అనుమానం నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను, కానీ నువ్వు చెప్పినట్టు నా భర్తని నేను చచ్చినా నిలదీయను. నువ్వేదో కారణంతో నా మనవణ్ణి దూరం పెడుతున్నావు అనుకున్నాను గాని నీ వెనక ఇంత కుట్రుందని తెలుసుకోలేకపోయాను. అమ్మమ్మ, ఇప్పుడు ఏమైందని మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? ఏం చేసావా? మోసం చేశావు, ద్రోహం చేశావు, నా లైఫ్ ని స్పాయిల్ చేశావు. నేనా? మరి కాక ఎంత నమ్మించావు నువ్వు? ఛీ! తాడి ఒకరితో కట్టించుకొని ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడం ఎంత దారుణం, ఎంత నీచం. ఛీ! పైగా నా మనవడికి లేని రోగాన్ని అంటగట్టి వాణ్ణి బొమ్మని చేసాడించావు కదే. అమ్మమ్మ, మీరేం మాట్లాడుతున్నారు? ఏ నిజం బయటపడిందని భయంగా ఉందా? ఏంటో నిజం చెప్పండి ముందు. నువ్వు నన్ను సంసారానికి పనికి రాను అని ఆడిన నాటకం. దానికోసం డాక్టర్ అయ్యుండి ఇంకో డాక్టర్కి డబ్బులిచ్చి డ్రామా ఆడించావన్న నిజం.
ప్రతిసారి ఫస్ట్ నైట్ ని వాయిదా వేయిస్తూ దొరికిపోయేసరికి ఆ నేరం అలివేని అత్తయ్య చలపతి మావయ్య మీద తోసేసావన్న నిజం. అబద్ధం, అబద్ధం, అంత అబద్ధం. ఎవరు మిమ్మల్ని తప్పుతో పట్టిస్తున్నారు? అది నువ్వే. ఆహాహాహా. ఏం నటన, ఏం నటన! మహానటిని మించిపోయావు నువ్వు. అమ్మమ్మా